మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇంత ఏమీ అవసరం లేదు. మీకు ఏ రోగమన్నా ఉన్ని డజంట్ మ్యాటర్. మీరు ఈ 5 సిరిధాన్యాల్ని రెండు రోజులకు ఒకసారి మార్చి భోజనం చేయండి. అంటే 2 రోజులు అరికలు తినాలి, 2 రోజులు సామెలు తినాలి, 2 రోజులు ఊదులు తినాలి, 2 రోజులు అండుకూరలు, 2 రోజులు కూరలు, మళ్ళీ సైకిల్. అలాగే కషాయాలు. ఈ రోగనిరోధక శక్తి మీకు కావాలంటే ఈ వ్యాక్సిన్లు ఇవి అవి ఏం పనిచేయవు, ఏమీ పనిచేయవు. మీకు పనిచేసేది ఈ 7 కషాయాలు చెప్తాను, పుస్తకంలో రాశారు. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి. ఈ 7 ఆకుల కషాయాల్ని 4 రోజులు, గరిక 4 రోజులు, తిప్పతీగ 4 రోజులు, తులసి 4 రోజులు, బిల్వం 4 రోజులు, కానుగ 4 రోజులు, 4 రోజులు వేప, 4 రోజులు రావి కషాయాలు తాగితే మీకు 2 సంవత్సరాలు డెంగ్యూ రాదు, పంగు రాదు, H5 రాదు, N1 రాదు, పంగు, జింక, పుంక, నీఫా, గీఫా, ఈ రోగాలన్నీ మీ దగ్గరికి రానే రావు, గ్యారంటీ. దీనికి ఏమైనా ఖర్చు పెట్టాలా మీరు? కానగాకు దొరుకుతుంది, తిప్పతీగ దొరుకుతుంది, వేపాకు దొరుకుతుంది, రావేకు దొరుకుతుంది, ఇంకా అన్ని చోట్ల నేను చెప్పేటివన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మన అదృష్టం. ఒక్క పైసా ఒక్కరూ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆకులు తెచ్చుకోండి, బాగా కడగండి. ఏ దానిలతో కడుగుతారు? ఏ నీళ్ళతో కడుగుతారో ఆర్వో వాటర్తో కడక్కండి. రాగి ప్లేట్ ఉంచినా మట్టి కుండలో ఉన్న నీళ్ళతో కడగండి, స్ట్రక్చర్డ్ వాటర్తో కడగండి. అర్థమైందా? ఆ నీళ్ళతో కడిగి ఆ నీళ్ళతోనే కషాయం చేసుకొని, కావాలంటే తాటి బెల్లం, చెరుకు బెల్లం వేసుకోవద్దండి, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. పిల్లలకి బెల్లం కొద్దిగా వేసి కషాయం తాపించండి. 9 నెలల పాప నుంచి 108 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడాను కషాయాలు తాగొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అదే ఆడవాళ్ళైతే గోంగూర కషాయం రామబాణం. మీకు ఏమీ తోచట్లేదనుకోండి, గోంగూర ఆకు తెచ్చుకొని 4 ఆకులు ఉడకపెట్టుకొని 2 నిమిషాలు కషాయం చేసుకొని తాగండి. టీవీ చూడకండి, టీవీ చూస్తూను తాగొచ్చు. గోంగూర కషాయం అయితే మీకు టీవీ చూడకుండా చేస్తుంది. మీకు ప్రజ్ఞ ఎక్కువ అవుతుంది, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, అద్భుతమైన రక్తహీనత నుంచి దూరంగా చేసేదానికి వీలవుతుంది, వైట్ డిశ్చార్జ్ తక్కువ అవుతుంది. ఇలాంటి మీ సమస్యలన్నీ 99% గోంగూర కషాయంతో మాయమైపోతాయి. సో వారానికి 2 రోజులు, లేకపోతే 2 వారాలు గోంగూర కషాయం, 2 వారాలు కొత్తిమీర కషాయము, 2 వారాలు రావి ఆకు కషాయం తాగితే చాలు, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం మొదలుపెడతాయి. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇంత సింపుల్గా ఉందని నేను చెప్పేది ఎవరు నమ్మరు. మొదలు అందరూ అలాగనే వాళ్ళు. ఒక డాక్టర్ లేచి నేను 2 గంటలు లెక్చర్ ఇచ్చిన తర్వాత, ఓ ఈజ్ దట్ సో సింపుల్ అన్నాడు. ఐ సెడ్ ఇట్ ఈస్ మచ్ సింప్లర్. 2 గంటలు అవసరం లేదు, 2 వాక్యాల్లో చెప్తాను నేను. 2 వాక్యాలు. రోజుకు 1 గంట నడవండి, వీలైతే పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు. ఇంత అద్భుతమైన పదార్థాలని ఇప్పటికీ ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని పాపాలు చేసినా మనము ఆ దేవుణ్ణి ఒక 15 నిమిషాలు పొద్దున్న లేచి ధ్యానం చేయండి, సాయంకాలం పడుకునే ముందు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. తర్వాత సిరిధాన్యాలని తినండి, గోధుమలను తినకండి, బియ్యం తినకండి, పాలు తాగకండి, చక్కెర ముట్టద్దండి, గుడ్లను కూడా చూడొద్దండి. పాపం అవేమో పిల్లల కోసం గుడ్లు పెట్టుకుంటున్నాయి, మీరు వెళ్ళి రాక్షసులాగా తినకండి. దానిలో గుడ్లు దానిలో కొండనివ్వండి. లేదు చేపలు చాలా మంచివి, జలపుష్పాలు తినొచ్చని కొందరు స్వామీజీలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో మీకు దొరికేది పాదరసము, మెర్క్యూరీ తప్ప ఇంకేమీ దొరకదు, అంత భయంకరంగా ఉంది. బుద్ధిమాంద్యం పోదు కదా, బుద్ధిమాంద్యులు అవుతారు. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు కాకుండా పుట్టాలంటే కొర్రలు తినండి, అండు కొర్రలు తినండి, అరికెలు తినండి, సామెలు తినండి. అరటి బోధ కషాయము, పసుపు కషాయము గర్భిణిగా ఉన్నప్పుడు తాగండి, పిల్లలకు తాగించండి. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోయి సూక్ష్మగ్రాహీలు అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ వచ్చి కత్తి చాకు తీసుకొని చంపేస్తాననే పిల్లవాడు, ఆ తల్లిదండ్రులు కత్తి చాకు తీసుకొని చంపేదానికి పోయే పిల్లవాడు పసుపు కషాయము, రావి ఆకు కషాయము, శుంఠి కషాయం తాగిపించి అండు కొర్రలు తినిపించడం మొదలు పెడితే ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు.
ఇలా వందల కేసులు ఉన్నాయి. అంటే ఫిట్స్ కోసమని టెగ్రిటాలు, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫ్రీజియం ఇవ్వడం మొదలు పెడతారు పిల్లలకి. ఆ మందులు తీసుకుంటూ పిల్లలు బుద్ధిమంతులు అయిపోతారు. ఫిట్స్ రావు అని చెప్తారు, అయినా వస్తూనే ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కొర్రలు, అండుకొర్రలు తినిపించి ఈ కషాయాలు తాగిపిస్తే 6 నెలల్లో ట్యాబ్లెట్లు మెల్లిమెల్లిగా ఆపు చేసి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో అందరికీ సహాయం చేసుకుంటూ బాగా నడుస్తూ ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడటం తెలియని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. అది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత. అంతవరకు మాటలనేది తెలియని పిల్లలు కూడాను ఇప్పుడు మాటలు నేర్చుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ ధాన్యాల్లో, ఈ కషాయాల్లో ఉన్నాయని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అర్థమవుతుందా? ఇట్స్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇంత సరళమైన అద్భుతమైన ఆరోగ్య రహదారిని మేము నిర్మించాం. ఇంకా బాకీ ఉంది ఏమిటి? మీరందరూ అందులో నడవటం మాత్రమే. అంతే. అందరికీ ఆహ్వానం, ఆరోగ్య రహదారిలో నడవండి అని మా విన్నపంతో మీ అందరికీ వందనాలు. సిరిధాన్యాలు తింటే అరగట్లేదు అని దీనికి 2 కారణాలు ఉన్నాయి. మీరు పొద్దున్న సిరిధాన్యం ఇడ్లీలు తింటే రాత్రి వరకు ఆకలి కాదు. మీరు అనుకుంటున్నారు ఈ బియ్యం తిని 2 గంటలకే ఆకలి అవుతుంది కదా, సో అది బాగా అరుగుతుంది అనుకుంటున్నారు. అలా కాదు. ఇది సిరిధాన్యాలు తింటే మీకు ఎంత కావాలో అంత గ్లూకోజ్ అందుతూ ఉండటం వల్ల మీకు ఆకలి కాదు. అంటే అది జీర్ణం కావట్లేదని కాదు మీకు అర్థం. అందరికీ ప్రాబ్లం అది. అంతేకాకుండా మీరు సిరిధాన్యాల్ని బియ్యంలాగే కుక్కర్లో వేసి పుస్ అని 4 కూగులు కూగించేస్తే రాదనమాట. అది ఉడకదు. రాత్రి నానబెట్టి పొద్దున ఉడకబెట్టుకోవాలి. కనీసం 3 గంటల నుంచి 6 గంటలు నానబెట్టాలన్నమాట. నానబెట్టి వండితే ఆ ధాన్యం తింటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆరోగ్యంగా ఉంటుంది. సిరిధాన్యాలు చిన్న పిల్లలు 9 నెలల పిల్లలు కూడాను జీర్ణించుకోగలరు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మీరు వంట వండే విధానంలో మార్పు రావాలి. నానబెట్టి వంట చేయాలి. హలో సార్, మేము డయాలసిస్ పేషెంట్. కిడ్నీ ఇన్ఫెక్షన్. హలో, కిడ్నీలో చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి కిడ్నీలో రాళ్ళు రావటం, కిడ్నీ నుంచి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం, క్రియాటినిన్ ఎక్కువ కావటం, డయాలసిస్కి పోవటం ఇలాంటివి. తర్వాత ప్రోటీన్లు ఎక్కువ కారటం, లావుగా ఉండిపోవడం, ముఖంలో వాపు రావటం, ఇవన్నీ కిడ్నీకి సంబంధించిన రోగాలు. కాలు కూడా ఇంత లావు నీళ్లు ఊరుకోవడం, ఇవన్నీ ఇబ్బందులకి చాలా సరళమైన పద్ధతి. అరికెలు 3 రోజులు, సామెలు 3 రోజులు గంజి రూపంలో తాగాలి. మార్చి 9 వారాల్లోనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాగవుతాయి. దానికి తోడు రణపాల ఆకు, పునర్నవ ఆకు, కొత్తిమీర ఆకు కషాయం వారం మార్చి తీసుకుంటే 9 వారాల్లో మీకు అంతా బాగవుతుంది. వీక్లో డయాలసిస్ 2 టైమ్స్ తగ్గిపోతూ వస్తుందమ్మా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది డయాలసిస్ చేసుకున్న వాళ్ళు 1 సంవత్సరంలో డయాలసిస్ నుంచి దూరం కావచ్చు. థ్యాంక్ యూ సార్. అండుకొర్రలు, బోధకాలు రోగం ఉన్న వాళ్ళు అండుకొర్రలు ఒక 3-4 సంవత్సరాలు తింటే బోధకాలు మెల్లిగా బాగవుతూ వస్తుంది. దానికి తోడు జామ ఆకు కషాయం, రావి ఆకు కషాయం, సాదాపాకు ఆకు కషాయం తాగాలి. బోధకాలు ఉన్న వాళ్ళకి అండుకొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు 4 ఒక్కొక్క రోజు తినాలి. సార్ నమస్కారం అండి. సార్ ఇక్కడ సార్ ఇటుపక్క సార్ చెప్పండి సార్. నా భార్యకి 4 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి ఉన్నదండి. ఆమె ఉదయం పూట్ల సరిగా పండుకోదండి. రాత్రి పూట పడుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారుజామున లేదండి. ఆ రాత్రి తెల్లవారుజామున అట్లా 2 రోజుల వరకు అలాగనే నిద్రపోతుందండి. లేస్తే తల తిరిగి వెంటనే మళ్ళీ కింద పడిపోతుందండి. ఈవెన్ పక్కన ఉన్న బాత్రూమ్ దగ్గర నుంచి మంచం దగ్గర రావడానికి కానీ తను నడిచే శక్తి లేక చిన్నపిల్లలాగా దొగ్గాడుకుంటూ వచ్చి మంచం మీద పడుకుంటుందండి. లేస్తే మళ్ళీ ఫుల్గా యాక్టివ్గా ఉంటుందండి. ఇది ఎందుకనేది అర్థం కాలేదండి. దీనికి వెర్రి నువ్వుల నూనె 2 వారాలు, నువ్వుల నూనె 2 వారాలు,
ఉదయం లేచిన వెంటనే పడిగడుపున తాగించాలి. దానికి తోడు మారేడు ఆకుల కషాయం, బిల్వపత్రం కషాయం అంటారు. మారేడు బిల్వం రెండు ఒకటే. గరిక కషాయం, పసుపు కషాయం, సాదాపాకు కషాయం వారం వారం మార్చి తాగించండి. అండుకొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. ఇలా తినిపిస్తే 6 వారాల్లోనే తేడా కనిపిస్తుంది. 6 weeks ఆల్ దట్ ఇట్ టేక్స్. 6 నెలల్లో పూర్తిగా బాగవుతుంది. రక్తపు క్యాన్సరు, గర్భకోశం క్యాన్సరు, మెదడు క్యాన్సరు, ఎముకల క్యాన్సరు, ఇలా 14 రకాల క్యాన్సర్లు పుస్తకంలో పట్టీలో రాశారు. దాంట్లో ఉన్న ఆహారం, కషాయాలు వాడితే 6 వారాల్లోనే తేడా రావటం జరుగుతుంది. 6 నెలల్లో చాలా మటుకు మీకు గుణముఖులు అవుతారు. సార్ నాకు ఒట్టిగో డిజినెస్, తల తిరగడం, మళ్ళీ ఇది ఒకటి ఉంది సార్. ఇది బ్రెయిన్ కొంచెం. సాదాపాకు కషాయము, పసుపు కషాయము, అరటి బోధ కషాయము. తర్వాత ఈ వర్టిగో ఉన్నవాళ్ళు చాలామందికి ఈ తంబాకు అంటే పొగాకు, సిగరెట్లు కానీ ఈ లోపల నోట్లో పెట్టుకోవడం కానీ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ వర్టిగో ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు దాని నుంచి బయటపడాలంటే చేయాల్సింది కానుగ ఆకు కషాయం, చమురు ఆకు కషాయం, రావి ఆకు కషాయం. ఈ 3 కషాయాలని మార్చి తాగాలి. అరికలు, సామెలు ఎక్కువగా తినాలి. సార్ నమస్కారం సార్. ప్రోస్టేట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు. ఇప్పుడు ఏమైందంటే లంగ్లో క్యాన్సర్ వచ్చింది, రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకుంటారు, అక్కడికి ఆగదు, ప్రోస్టేట్కి వస్తుంది. ప్రోస్టేట్కి తీసుకుంటే ఎముకలకు వస్తుంది. అంటే ఇది క్యాన్సరు ఇక్కడుంది, అక్కడుంది అని కాదు. క్యాన్సర్ మొత్తం దేహంలో ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట బయటపడుతుంది అని అది అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని క్యాన్సర్లకు మూలం ఒకటే. అందువల్ల మీరు పారిజాతము, రావి ఆకు, జామాకు కషాయాలు అన్ని క్యాన్సర్లకు బేస్గా ఉండాలి. ఈ 5 ధాన్యాల్ని 2 రోజులు తినడం మొదలు పెట్టండి. 6 వారాల నుంచి 6 నెలల్లో మీకు గుణముఖుడవడం మొదలు పెడతారు. 2 సంవత్సరాల్లో పూర్తి క్యాన్సర్ మీ దేహం నుంచి బయటపడిపోతుంది. ఏమీ ఇబ్బందులు ఉండకుండా జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రెంగ్తింగ్ చేసి అదే చెప్పాను కదా, సాదాపాకు, పసుపు కషాయాలన్నీ ఈ నర దౌర్బల్యానికి జరిగినేదానికి. తర్వాత నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె తాగండి. ఐబిఎస్ పుస్తకంలో రాసాము. ఐబిఎస్, క్రాన్స్ డిసీజు, కొల్లైటిసు ఇవన్నీను లిస్ట్ చేశాము. పుస్తకంలో పట్టీలో ఉంది, గమనించి వాడండి. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ పాలు కాకుండా పాల ఉత్పత్తులు, పెరుగు, మజ్జిగ. పాలు లాక్టోబాసిల్లస్ తోడుకు పెరుగుకు వేసుకుంటే అందులో ఉన్న కెమికల్స్ అన్నీ నిర్నామం అయిపోతాయి ఫర్మెంటేషన్ వల్ల. అంతేకాకుండా మనకు పాలు, కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు, అన్ని రోగాలను దూరం చేస్తాయి. నువ్వుల పాలు ఇంకా మంచిది, రాగి పాలు మంచిది. సో మనకు ఒక్క పాలు కాదు, కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు. పిల్లల రోగాలన్నీ దూరం అయిపోతాయి. రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, జీర్ణశక్తి బాగుంటుంది, మెదడు రోగాలు రాకుండా ఉంటాయి. సో మీరు పాలకు పర్యాయం అంటే చాలా పాలు ఉన్నాయి. కొబ్బరి పాలు, నువ్వుల పాలు, రాగుల పాలు, సజ్జల పాలు, ఇలా 4-5 రకాల పాలు. దానిలో నుంచి పెరుగు కూడా చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సార్ నమస్కారం అండి. నా పేరు పూల రమణ సార్. ఈ పరిసర ప్రాంతాల్లో మాకు రాగిడి భూములు ఎక్కువ సార్. సో ఈ ప్రాంతంలో మేము ఎక్కువగా జొన్నలు పండిస్తుంటాం. జొన్నలు, రాగులు, సద్దలు పండిస్తుంటాం. వాటి గురించి కూడా మీరు కొంచెం దయచేసి వాటి వివరణ కూడా ఇవ్వాలి. పుస్తకంలో రాశారు తటస్థ ధాన్యాలని. ఎందుకు మీరు రాగులు, సజ్జలు, జొన్నలే ఇంకా పెంచుతున్నారంటే కారణం ఇంతే. ఇది చాలా టెక్నికల్ రీజను, ప్రాక్టికల్ రీజను. రాగులు, సజ్జలు, జొన్నలు నగ్న బీజాలు అంటారు. అంటే దానిల మీద కవచం ఉండదు. అంటే దాన్ని మీరు మిషన్కి తీసుకెళ్ళి డీహస్కింగ్ చేయాల్సిన పని లేదు. అందుకే ఈ నువ్వులు
ఎంత అద్భుతమైనటువంటి ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు వారానికి ఒక్కసారి నువ్వుల లడ్డు తినండి అని చెప్తే 6 వారాల్లోనే వాళ్ళ క్యాన్సర్ కూడాను ఉపశమనం కావడం మొదలుపెట్టింది. అది ఎన్ని క్యాన్సర్ పేషెంట్లో నాకు లెక్కలేదు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, గర్భకోశం క్యాన్సరు, ఈ క్యాన్సరు, ఆ క్యాన్సరు, ఏదేదో పేర్లు 30 రకాల క్యాన్సర్లు పేర్లు పెట్టుకొని ఉన్నారు. ఏ రకాల క్యాన్సర్లు పెట్టుకున్నా పేర్లు పెట్టుకున్నా మీరు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు మీరు మీ పిల్లలు తింటుంటే ఏ క్యాన్సరు మీ దగ్గరికి రమ్మన్నా రాదు. ఇది నువ్వుల గ్యారెంటీ. ఇది నువ్వుల గ్యారెంటీ. నువ్వులంటే ఏమనుకుంటున్నారు? కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే 1990స్లో నువ్వుల నూనె తాగుతున్నావా నల్లగా అయిపోతావు, కొబ్బరి నూనె తాగుతున్నావా కొలెస్ట్రాల్ వస్తుంది, వేరుశనగ నూనె తాగుతున్నావా అఫ్లోటాక్సిన్స్ నరాల దౌర్బల్యం వస్తుందని చెప్పి మన పదార్థాలని ఎందుకు పనికిరావని చెప్పి ఈ విజ్ఞానులు, ఈ సైంటిస్టులు, ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు వందల వేల ఆర్టికల్స్ రాసేసి మన పదార్థాలని మనమే చీదరించుకునేట్టు చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వులంటే ఏం తెలుసా? ఎవరైనా చస్తే మన దేశంలో అనాదిగా నోట్లో నువ్వులు పోసి చివర్లో నారాయణ నారాయణ అంటారు. ఎందుకంటారు? అప్పి ఆ దేహంలో ఏదైనా ప్రాణం మిగిలి ఉంటే నువ్వులు పోస్తే వాడు బతికి బయటపడతాడు, నువ్వులు పోసినా బతకలేదు అంటే వాడు చచ్చాడు, తీసుకెళ్ళు దేహాన్ని. ఇంత అద్భుతమైన మహత్వకరమైన ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. దాన్ని మనం విశ్లేషణ చేసుకోకుండా, అంటే నువ్వుల్లో ఇంత మహత్వం ఉంది అని తెలుసుకోకుండా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వులు అదంతకదే 2 సార్లు మనం సామెలు కొర్రలు వేస్తుంటే అవంతకవే పెరిగేవి. ఇంత అద్భుతమైన పదార్థం. ఏ చర్మ రోగమైనా నువ్వుల నూనె రాస్తే మాయమవుతుంది. రాయాలి నాకు ఇష్టం లేదంటే పొద్దున్న లేచి 3 చెంచాలు తాగండి, మీ ఎగ్జిమాలు, చుండ్రు పిండ్రు ఏమి చర్మ రోగాలన్నీ మాయమైపోతాయి. ఇంత అద్భుతం ఉంది. ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు, ఫారిన్ విజ్ఞానులను వదిలిపెట్టండి, వాళ్ళకి తెలియదు, మన దేశంలో ఉన్న విజ్ఞానులు ఇంతవరకు ఒక్కరు నువ్వుల మీద రీసెర్చ్ చేసి ఒక్క పేపర్ కూడా రాయలేదు. అంటే ఒక్కరు కాదు, వందల వేల మంది మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళు ఈ నువ్వుల్ని, ఇంకా నేనేమి చెప్పట్లేదు మీకు, వరి నువ్వుల గురించే చెప్తున్నాను. చూసు, నువ్వులు ఎలా పెరుగుతాయి? ఊరికి అలా పారేస్తే పెరుగుతాయి. ఇంత అద్భుతమైన పదార్థం నువ్వుల నూనె. ఏ పార్శ్వవాయువు వచ్చినా, ఏ లక్వా వచ్చినా, ఏ నరాల దౌర్బల్యం ఉన్నా వారానికి 3 సార్లు మీరు నువ్వుల నూనె 2 చెంచాలు ఉదయం తాగితే మీ నరాల దౌర్బల్యాలన్నీ అలా మాయమైపోతాయి. పార్కిన్సన్స్, నువ్వు నా భార్యవా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను నిన్ను, మరుపు రోగం అంట అందరికీ, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ అంటే మర్చిపోతాడు వాడు వాడే అని తెలియదు వాడికి. అలాంటి రోగులు నా దగ్గరికి వస్తే, ఇప్పుడు అమెరికాలో అందరికంటే భయపడే రోగం ఇదే. వాళ్ళకి క్యాన్సరు, డయాబెటీస్ అంతా మామూలు అయిపోయాయి, బతకడం నేర్చుకుంటున్నారు దానిలతో. కానీ పార్కిన్సన్స్తో బతికేది, బతుకుతున్నానని కూడా తెలియదు వాడికి. ఇలాంటి భయంకరమైన రోగాలు వస్తే 1 వారం కొబ్బరి నూనె, 1 వారం నువ్వుల నూనె, 1 వారం వెర్రి నువ్వుల నూనె అని ఇంకొకటి ఉంది. వెర్రి నువ్వులని తెలుసా? దానికి పేరు ఎందుకు పెట్టారు వెర్రి నువ్వులని? నీకు వెర్రి ఉంటే ఈ నువ్వుల నూనె తాగితే వెర్రి కూడా బాగా అయిపోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ సీరియస్. చాలామంది పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుట్టి వెర్రిగా ఆడుతుంటే అక్కడ ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళకి వెర్రి నువ్వుల నూనె కొబ్బరి నూనె తాపిస్తూ దానికి తోడు సామెలు అరికలు తినిపిస్తూ ఉంటే 3 నెలల్లో బాగా కూర్చొని నేను స్కూల్కి వెళ్తానని చెప్పి ఇప్పుడు 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు నా దగ్గర. అంటే పెద్దవాళ్ళకు వెర్రి ఉన్నా కానీ ఈ పార్కిన్సన్సే బాగా అవుతుంది. రాసేదానికి కావట్లేదు, సంతకం పెడితే బ్యాంకు వాళ్ళు చెక్ను
రెస్పెక్ట్ చేయడం లేదని వందల వేల మంది నా దగ్గరికి వస్తే, వందల వేల మంది, ఒకరు ఇద్దరు కాదు, ఈ అరికలు సామెలు కొర్రలు తినిపిస్తూ ఈ నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి తాపిస్తూ పసుపు కషాయం, జీలకర్ర కషాయం, శుంఠి కషాయం తాగిస్తే 3 నెలల్లో సైన్లు చేస్తుంటే చాలా బాగుంది, ఎలా తయారయ్యారు మీరు అని బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారట. అంతకుముందు నోటరీ సర్టిఫికెట్ని తీసుకోవాలి, ఈవిడే సైన్ చేస్తుంది కానీ సైన్ చేయలేకపోతుంది, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఇలాంటి కేసులు వందలు ఉన్నాయి. కారు నడుపుతూ ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు 70 years పార్కిన్సన్స్ డిసీజ్ వాళ్ళు. అంటే నేను క్యాన్సర్ గురించి చెప్పట్లేదు, దట్ ఈస్ సచ్ ఎ సిల్లీ ప్రాబ్లం, సచ్ ఎ సిల్లీ. మొన్న HIV పేషెంట్లని చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, ఫోన్లలోనే వస్తారు, రారు కూడా. నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం లేదు నాయనా, నా దగ్గర రానే అవసరం లేదు, నేను చస్తున్నాను, పేషెంట్లు చూడలేక, అక్కడే ఉండు, ఫోన్లోనే చెప్తాను. ఈత ఆకు కషాయం, బిల్వ ఆకు కషాయం, గరిక ఆకు కషాయం, బిల్వ ఆకు అంటే మారేడాకు అంటారు, కషాయాలు తాగండి. దానికి తోడు వేరుశనగ నూనె. వేరుశనగ ఆ గులాబీ రంగు చిప్పలో రెస్వెరట్రాల్ అని ఒక అద్భుతమైన పదార్థం ఉంది, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. ఆ వేరుశనగ చిప్ప, ఆ గులాబీ రంగు ఉఫ్ అని ఊపేసి లోపలికి తింటామా, అది మందు, ఇది రోగం. ఆ ఊపకుండా ఆ గులాబీ రంగు ఆ చిప్పను ఒక 10 గింజలు నానబెట్టి మొలకొస్తుంది, ఈజీగా బయటకు వస్తుంది, దాన్ని తీసుకొని తిను. దానికి తోడు వేరుశనగ నూనె తాగితే అందులోనూ రెస్వెరట్రాల్ ఉంటుంది. సో వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, తర్వాత అరికలు సామెలు తినిపించి కషాయాలు తాగిపిస్తే 3 వారాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులకు 3,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఇప్పుడు 3 నెలలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుంటే డాక్టర్ ఫోన్ చేసి ఏమి రావట్లేదే అని అడుగుతున్నారు. అంటే ఆ ఈత ఆకులో, ఆ మారేడు ఆకులో, ఆ గరికలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయని ఎవరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. వందల మంది. సో నాకు ఎక్కడ లేని సంతోషం. ఈ అరికల్లో, సామెల్లో, ఊదుల్లో, కొర్రల్లో, గ్యాంగ్రీన్ పేషెంట్లు అది ఎంతమందికి బాగు చేశానో నాకు లెక్కనే లేదు నాకు. ఐ హ్యావ్ నో కౌంట్. రేపు కాల్ కట్ చేస్తారంటే డాక్టర్ ఖాదర్ చెప్పాడు, చామంతి పూల కషాయం, ఆకుల కషాయం తాగండి, గడ్డి చామంతి అని ఇంకొక ఆకు ఉంది, దానికి కషాయం తాగండి, సామెలు వారంలో 3 రోజులు తింటూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటే 6 వారాల్లో గాయం బాగైపోయి 6 నెలల్లో 6 కిలోమీటర్లు నడుస్తున్నాను డాక్టరు, ఎంత హ్యాపీగా ఉన్నానని ఫోన్లు చేసి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు బాబు, నేను మిమ్మల్ని చూడలేను. ఫస్ట్లో 100 మందికి నేనే గాయం బాగు చేసి క్లీన్ చేసి అంతా చేసి బాగు చేసి, ఇప్పుడు నా దగ్గర రావద్దండి మీరే చేసుకోండి అని చెప్పేసి ఫోన్లలోనూ యూట్యూబ్లోనూ పుస్తకాల్లోనూ రాసేస్తే ఇప్పుడు ప్రతిరోజు ఇంకా ఫోన్లు బాగలేదని చెప్పి ఫేస్బుక్లో వాళ్ళే రాసుకుంటాను, వీడికి ఎందుకు చెప్పడం అనవసరం అని. థింగ్స్ ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. కానీ ఈ ఎకనామిక్ మోడల్లో మొత్తం ప్రపంచమంతా జీవనం చేస్తుంది. విజ్ఞానం కూడా ఎకనామిక్ మోడల్కి వచ్చేసింది. ఎంత భయంకరమైన అసత్యాల్ని వైజ్ఞానం అని చెప్పేదానికి పాలు అనే ఒక పదార్థమే చాలు. పాలంటే ఏమిటి? ప్లాస్టిక్ సంచుల్లో 10 రోజులు కోల్డ్ రూమ్లో పెట్టి హోమోజినైజ్ చేసి పాస్చరైజ్ చేసి చిన్నపిల్లల నోట్లలోకి ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ నిపుల్స్తో పెడుతున్నది పాలనుకుంటున్నారా మీరు? పాలంటే తల్లి తన స్తనం నుంచి నేరుగా పాప నోటికి అందించే అద్భుతమైన అస్థిర పదార్థం. అంటే నేరుగా
ఇంకా మధ్యలో ఏం ఉండకూడదు, నో ప్రాసెసింగ్, నథింగ్. అది మనిషి కావచ్చు, ఆవు కావచ్చు, పులి కావచ్చు, ఏనుగు కావచ్చు. పాలు నిర్వచనం ఇది. కానీ విజ్ఞానం పుస్తకాల్లో ఏం రాసుకుని కూర్చున్నాం మనం? పాలు పరిపూర్ణ ఆహారం అని అందరూ పాలు తాగడం మొదలుపెట్టారు.